ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన బిజీగా సాగుతోంది. ఈ పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులతో సీఎం రేవంత్ వరుసగా భేటీ అవుతున్నారు. ఇవాళ మూడో రోజు పలువురు పార్టీ పెద్దలను కలిసే అవకాశం ఉంది. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి గోపి మనకు అందిస్తారు. గోపి, ఇవాళ మూడో రోజు ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఎవరెవరితో భేటీ అయ్యే అవకాశం ఉంది? హరీష, గత 2 రోజులుగా కూడా సీఎం ఢిల్లీలోనే పర్యటిస్తూ ఉన్నారు. కేంద్ర మంత్రులతో వరుసగా భేటీలు అవుతూ రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రానికి వినతి పత్రాలు సమర్పిస్తూనే ఉన్నారు. కేల్ ఇండియాకు సంబంధించి కావచ్చు, ఇతర మెట్రో రైల్ సెకండ్ ఫేజ్ కు సంబంధించి, రైతులు ఎదుర్కొంటున్న యూరియా కొరతకు సంబంధించి కావచ్చు, ఇతర అంశాలపైన కూడా ఆయన కేంద్ర మంత్రులను వరుసగా కలుస్తున్నారు. ఈ రోజు కూడా కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ కోరడం జరిగింది. అయితే ఏదైతే అశ్విని వైష్ణవ్ వల్ల ఫాదర్ చనిపోవడంతో కొంత అశ్విని వైష్ణవ్ యొక్క షెడ్యూల్ కూడా క్యాన్సిల్ అవ్వడం జరిగింది. అయితే ఈరోజు మధ్యాహ్నం సీఎం ఢిల్లీ నుండి హైదరాబాద్ బయలుదేరతారనేది కూడా తెలుస్తోంది. అయితే వరుసగా కేంద్ర మంత్రులతోటి భేటీ అవ్వడము, ఇటు రాష్ట్రంలో ఏదైతే క్రీడా యూనివర్సిటీని ఏర్పాటు చేయాలంటూ కూడా మన్సుఖ్ మాండవీయను కోరడం జరిగింది. యూరియా కొరతకు సంబంధించి కూడా కేంద్రం నుంచి రావాల్సిన యూరియా వాటా రావడం లేదు. దానికి సంబంధించి కూడా రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఖరీఫ్ పంటల నేపథ్యంలో రైతుల నుంచి ఎక్కువగా యూరియా డిమాండ్ ఉన్న నేపథ్యంలో వెంటనే రాష్ట్రానికి రావాల్సిన వాటాను విడుదల చేయాల్సిందిగా కూడా జేపీ నడ్డాను కోరడం జరిగింది. అదేవిధంగా మెట్రో రైలుకు సంబంధించి కావచ్చు, విభజన హామీలకు సంబంధించి కూడా కేంద్ర మంత్రులతోటి వరుసగా భేటీలు అవుతూ ఉన్నారు. అమిత్ షాతో కూడా భేటీ అయ్యేందుకు ఆయన అపాయింట్మెంట్ కూడా కోరడం జరిగింది. కొంత వేరే షెడ్యూల్ కారణంగా అమిత్ షా అపాయింట్మెంట్ కూడా ఖరారు కాలేదని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో ఈరోజు మధ్యాహ్నం తర్వాత ఏదైతే తెలంగాణలో పీపీటీ పవర్ ప్రజెంటేషన్ ఉన్న నేపథ్యంలో ఆయన మధ్యాహ్నం 12 గంటలకు ఢిల్లీ నుండి బయలుదేరి హైదరాబాద్ కు వెళ్లనున్నట్టుగా కూడా కొంత సమాచారం అయితే అందుతుంది. అయితే గత 3 రోజులుగా కూడా ఢిల్లీలోనే బిజీగా గడుపుతున్నారు. ఇటు కేంద్ర మంత్రులను, అదేవిధంగా కాంగ్రెస్ పెద్దలను కూడా అపాయింట్మెంట్స్ కోరడం జరిగింది. రాష్ట్రంలో విభజన తర్వాత అనేక హామీలను కేంద్ర ప్రభుత్వం పక్కన పెట్టుతూ పెండింగ్ లో పెడుతూ వస్తున్న నేపథ్యంలో వాటన్నిటిని వెంటనే నెరవేర్చాలంటూ కూడా ఆయన కేంద్ర మంత్రులకు విజ్ఞప్తి చేయనున్నారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే 4 మంత్రులను కూడా ఆయన కలిశారు. పర్యటన ముగించుకొని మరి కాసేపట్లో హైదరాబాద్ బయలుదేరి వెళ్లనున్నారు. హరీష. థాంక్యూ గోపి.